వావ్ రిగు, ఏంటిది ఇది? ఏంటిది అనుకుంటున్నావు? దీంట్లో ఏముంది అనుకుంటున్నావు? ట్రాలీయా? నీకెట్లా తెలిసింది ట్రాలీ అని? అవునా, ఓపెన్ చేద్దామా మరి? ట్రాలీ ఉందో లేదో చెక్ చేద్దామా ఇందులో? ఓకేనా? సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఏంటా బాక్స్ అనుకుంటున్నారా? మా బ్రీవ్ గాడితో మీకు ఎగ్జైటింగ్ ఉందా? సో బాక్స్ని అయితే అన్బాక్స్ చేసేద్దాము. బట్ బిఫోర్ దట్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ లైక్ బటన్. అండ్ నా ఛానల్లో వీడియోస్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎవ్రీ వీడియోని కంపల్సరీ వాచ్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి, ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ 2, 1 go. Wow, yeah, yes. సో ఇదేంటో కాదు, ట్రాలీ అన్నమాట. సో మేము నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మేము ఇంటర్నేషనల్ ట్రిప్ అయిపోతున్నాము. ఆ ట్రిప్ ఏంటి అదంతా మీరు ఎలాగో కమింగ్ బ్లాగ్స్లో చూడబోతున్నారు. ఇంటర్నేషనల్ ట్రిప్ కోసం మేము ఈ ట్రాలీని అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ఏ ట్రిప్ అయినా మనకి లగేజ్ కోసం మంచి ట్రాలీ కావాలి కదా. సో మేము చూస్ చేసుకున్న ఈ ట్రాలీకి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. సో ట్రిప్స్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి నా వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో మేము ట్రాలీని ఏ వెబ్సైట్లో తీసుకున్నాము, ట్రాలీ కాస్ట్ ఎంత, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఇలా ఫ్యూ థింగ్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో మనం ఇప్పుడు ఈ ట్రాలీని అన్బాక్స్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి. ఈ ట్రాలీలో నాకు నచ్చిన ఫస్ట్ ఫీచర్ వచ్చేసి చూడండి, ట్రాలీని ఎలా కవర్ చేసి ప్యాక్ చేసి ఇచ్చారో. సో ఇదేంటంటే మనం ట్రిప్కి వెళ్ళి వచ్చాక మళ్ళీ ఇంట్లో ఈ ట్రాలీని అయితే స్టోర్ చేసుకోవాలి కదా. సో ట్రాలీ పాడవకుండా ఇలా మళ్ళీ కవర్లో ప్యాక్ చేసి స్టోర్ చేసుకున్నామంటే ట్రాలీ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ట్రాలీని కవర్ చేసి ఇచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంత బాగా ప్యాక్ చేసి ఇచ్చిన కంపెనీ పేరు వచ్చేసి అసెంబ్లీ అన్నమాట. అసెంబ్లీ అనే కంపెనీ వాళ్ళ ట్రాలీ అన్నమాట ఇది. ఈ ట్రాలీకి రిలేటెడ్ గా ఫీచర్స్ అన్ని ఇక్కడ ఇచ్చాడు. సో నేను ఇవి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఇది ఓపెన్ చేస్తాను నేను. ఇది ఓపెన్ చేసేసి ఫస్ట్ తర్వాత మాట్లాడుకుందాం మనం. ఈ ట్రాలీని మేము మింత్రా అనే వెబ్సైట్లో పర్చేస్ చేసాము. అండ్ దీంట్లో 3 సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి, స్మాల్, మీడియం అండ్ లార్జ్. అండ్ మేము పిక్ చేసుకున్న సైజ్ వచ్చేసి లార్జ్ సైజ్ అన్నమాట. సెకండ్ ఫీచర్ వచ్చేసి 80 by 20 సైజ్. నార్మల్గా ఏ ట్రాలీస్ అయినా 50 by 50 సైజెస్ చూస్ చేసుకుంటారు. మేము 80 by 20 చూస్ చేసుకున్నాము. సో 80 by 20 ఏంటంటే మనకి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ట్రాలీని ఓపెన్ చేసే అప్పుడు వెయిట్ అనేది ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది, ఇంకో సైడ్కి కొద్దిగా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ మన మెయిన్ లగేజ్ వచ్చేసి అంతా 80 సైడ్లో పెట్టేసుకొని క్విక్ అండ్ ఫ్రీక్వెంట్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ 20 సైడ్లో పెట్టేసుకుంటే మనకి వెయిట్ అనేది సేవ్ అవుతుంది. అండ్ ఓపెన్ చేసే అప్పుడు కూడా మనం ట్రాలీని కంఫర్టబుల్గా ఓపెన్ చేయవచ్చు. సో 80% ఆఫ్ లగేజ్ని ఒక సైడ్కి, 20% ఆఫ్ లగేజ్ని ఇంకో సైడ్కి డివైడ్ చేసుకోవచ్చు. ఈ ట్రాలీ కాస్ట్ వచ్చేసి వెబ్సైట్లో 6500 అరౌండ్ ఉండింది. బట్ మేము క్రిస్మస్ సేల్లో ఆర్డర్ పెట్టుకున్నాం కాబట్టి మాకు ఇది 5200కి వచ్చింది. ఇది వచ్చేసి ఒకసారి చూడండి, నేను ఇంత ఈజీగా నేను ఒక్క హ్యాండ్తో నేను లిఫ్ట్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత ఈజీగా లిఫ్ట్ చేస్తున్నానో నేను ట్రాలీని. అన్బ్రేకబుల్ పాలీకార్బోనేట్ మెటీరియల్తో చేశారనమాట ఈ ట్రాలీని, అందుకే ఇంత లైట్ వెయిట్తో ఉంది. మార్కెట్లో చాలా వెరైటీస్ అవైలబుల్లో ఉన్నాయి, బట్ ఇది మాత్రం వర్త్ మనీ. అండ్ అన్బ్రేకబుల్ మెటీరియల్తో చేశారు కాబట్టి మేము ఇది చూస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి 360 degrees రొటేషన్ ట్రాలీ అన్నమాట. ఈ ట్రాలీని ఎటు సైడ్ నుండి అయినా ఎలా అయినా మూవ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రైట్, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్ ఎలా అయినా మూవ్ చేసుకోవచ్చు.
ఫోర్త్ ఫీచర్ వచ్చేసి ఎక్స్పాండబుల్ ఆప్షన్ అనమాట. లగేజ్ అంతా ఫిల్ అయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫిల్లింగ్ ఏమైనా కావాలి అనుకుంటే ఈ ఎక్స్పాండబుల్ ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా జిప్ ఓపెన్ చేసి లగేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఆల్రెడీ ఫిల్ చేసిన లగేజ్ కాకుండా ఇంకా ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత 8 లీటర్స్ ఆఫ్ మెటీరియల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వావ్, అసలు చాలా బాగుంది కదా ఈ ఫీచర్. మన లేడీస్కి అయితే ఎంత ఎక్కువ ఇచ్చినా తక్కువే. అండ్ ఈ ఫీచర్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకొకటి దీంట్లో హుక్స్ వచ్చినాయి అనమాట. ఇట్లా ఏదైనా ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి హుక్స్ అనమాట బేసికల్లీ. సో నేను ఇప్పుడు హ్యాంగ్ చేసి చూపిస్తాను మీకు. ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ని ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎయిర్పోర్ట్లో మనం కూర్చున్నప్పుడు మనకి ఇట్లా మన సీట్ పక్కన లేకపోతే మన కాళ్ళ దగ్గర పెట్టుకునే బదులు మన బ్యాగ్స్ అనేవి ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో వచ్చేసి 2 వచ్చినాయి అనమాట మనకి. నెక్స్ట్ నేను ఇక్కడ పెట్టి చూపిస్తాను మీకు వీల్స్ కూడా. సో వీల్స్ వచ్చేసి మనకి చూడండి 2 వీల్స్ ఉన్నాయి. సో 4 సైడ్స్ ఉన్నాయి. సో టోటల్ 8 వీల్స్ వస్తాయి అన్నమాట మనకి. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్, ఏది ఉన్నా లేకపోయినా ఇది పక్కా ఉండేలా చూసుకోండి మీరు నెక్స్ట్ ఏదైనా ట్రాలీ కొంటే. అది వచ్చేసి TSA లాక్ సిస్టమ్ అనమాట. సో ఇది ఇంటర్నేషనల్ లాక్ సిస్టమ్. సో దీనికి మనం ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుంటాం కదా. సో చెక్ఇన్లోకి వెళ్ళిన తర్వాత మన సూట్ కేసు స్కాన్ అవుతుంది కదా, అప్పుడు ఏదైనా డౌట్ వస్తే ఇంత ముందుకు ఏం చేసేవాళ్ళంటే ఈ జిప్ని మొత్తం ఇట్లా చీల్ చేసి మన సూట్ కేసులో ఏదైనా డౌట్ ఉన్న ఐటమ్ని తీసి చెక్ చేసేవారు అనమాట సెక్యూరిటీలో. సో ఈ TSA లాక్ సిస్టమ్ ఏంటంటే ఆ చెకింగ్ చేసే వాళ్ళ దగ్గర కీ ఉంటుంది. ఆ కీ పెట్టేసి మన ట్రాలీని ఓపెన్ చేసి డౌట్ ఉన్న ఐటమ్ని చెక్ చేస్తారనమాట. సో దట్ మన ట్రాలీ అనేది పాడవకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్గా లాక్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ. సో నేను ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి. ఇలా లాక్ని ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఇంకా మేము పాస్వర్డ్ అయితే సెట్ చేయలేదు, జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంతే. సో చూస్తున్నారు కదా, ట్రాలీ ఓపెన్ చేసిన తర్వాత లోపల అయితే ఇలా ఉంది. సో ఇవి వచ్చేసి 3 బ్యాగ్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి టాయిలెటరీస్కి రిలేటెడ్ బ్యాగ్ అనమాట. హ్యాండ్ వాష్లు, బాడీ వాష్లు, లోషన్స్, షాంపూస్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇలా బాటిల్స్ ఇచ్చాడనమాట. సో ఇలా బాటిల్స్ ఇవ్వడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. అదేంటంటే మనకి ఫ్లైట్లో ఇలాంటి మెటీరియల్స్ క్యారీ చేసుకోవాలంటే మోర్ దెన్ 100 ml అలౌడ్ ఉండదు అనమాట. సో ఈ బాటిల్స్ లెస్ దాన్ ఆర్ అరౌండ్ 100 ml ఉంటాయి. సో మనం టాయిలెటరీస్కి రిలేటెడ్ మెటీరియల్ అంతా ఈ బాటిల్స్లో ఇలా స్టోర్ చేసుకొని మనం ప్యాక్ చేసుకోవచ్చు. సో ఈ బాటిల్స్ వచ్చేసి ఈజీ టు క్యారీ, లీక్ ప్రూఫ్ అనమాట. అండ్ ఈ బాటిల్స్ వచ్చేసి ఇలా ఈ బ్యాగ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ బాటిల్స్ లీక్ అవుతాయి అన్న టెన్షన్ ఉన్నా కూడా ఈ బ్యాగ్లో పడిపోతాయి అన్నీ. సో ఇది ఇలా డిటాచబుల్ అనమాట. ఇలా ఇది ఒక బ్యాగ్ని తీసుకొని మనం వాష్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ ఇలా ఇంకా టాయిలెటరీస్కి సంబంధించిన మెటీరియల్ ఏదైనా ఉంటే ఈ బ్యాగ్లో అన్నీ కలిపి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నాలాగా కిడ్ ఉన్న మామ్ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇలాంటి బ్యాగ్స్. పిల్లలకు సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఇలా ఒక బ్యాగ్లోకి వెళ్ళిపోతాయి. ఈ ఒక్క కంపెనీకి సంబంధించిన ట్రాలీస్ మాత్రమే ఈ బ్యాగ్స్ ఇలా ఫ్రీగా ఇస్తున్నారు. అదర్వైజ్ మనం సపరేట్గా మళ్ళీ పర్చేస్ చేసుకోవాలి. ఈ సెకండ్ బ్యాగ్ వచ్చేసి క్విక్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ఇన్నర్స్, ఆరల్స్ లేడీస్ కోసం మేకప్ ఐటమ్స్, ఆరల్స్ కిడ్స్ రిలేటెడ్ డైపర్స్ అట్లా ఉంటాయి కదా, అలా ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు ఈ బ్యాగ్లో. నెక్స్ట్ వచ్చేసి ఫుట్వేర్ రిలేటెడ్ బ్యాగ్ అనమాట. మనము షూస్ కానీ చెప్పల్స్ కానీ ఎక్స్ట్రా తీసుకెళ్తాం కదా, అవి స్టోర్ చేసుకోవడానికి ఆ బ్యాగ్ అనమాట. సో నేను ఇందాక చెప్పాను కదా 80% 20% అనేసి. సో ఈ కింద సైడ్ ఉంది చూసారా, నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 80% ఆఫ్ ద లగేజ్ అనమాట. అంటే మెయిన్ లగేజ్ ఇందులోకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన 20% లగేజ్ అనమాట. సో మనం ట్రాలీని ఇలా కింద పెట్టి లిఫ్ట్ చేస్తున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట పైన సైడ్ లిఫ్ట్ చేయడానికి. సో ఆ పైన సైడ్ వచ్చేసి 20% అనమాట. సో ఇలా జిప్స్ కూడా వచ్చాయి. సో పైన
మన యాక్సెసరీస్ ఉంటాయి కదా, కోమ్స్ కానీ లేకపోతే హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, సాక్స్, బెల్ట్, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టుకున్న తర్వాత ఇంకో సైడ్ వచ్చేసి దాని బ్యాక్ సైడ్ మెయిన్ జిప్ ఉందన్నమాట. అక్కడ నైట్ వేర్స్ కానీ టవల్స్ కానీ అట్లా క్విక్ ఐటమ్స్ అండ్ లైట్ వెయిట్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సో ప్యాకింగ్ గురించి అయితే చాలా ఈజీగా చెప్పేశాను, బట్ చెప్పినంత ఈజీ అయితే కాదు ప్యాకింగ్ చేయడము. అండ్ ఎస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై ట్రాలీ అన్నమాట. ఈ ట్రాలీలో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేది ఎలాగో సమ్మర్ సీజన్ కాబట్టి చాలా మంది వెకేషన్ మోడ్లో ట్రిప్స్కి టూర్స్కి వెళ్తుంటారు. వీళ్ళకందరికీ యూజ్ అవుతుంది. సో నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ట్రాలీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. సో నా ట్రాలీ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, పక్కా రిప్లై పెడతాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై ట్రాలీ వీడియో గైస్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ more interesting videos and upcoming videos. Bye guys, see you in the next vlog.